జాను జరుగుతుంది ఇక్కడ. అంటే అమ్మా, అది అమ్మగారికి చెప్పడానికి భయపడతారేంటండి? నాకు నీతులు చెప్పడం కాదు, మీరు పాటించడం నేర్చుకోండి. ఏం లేదు అమ్మగారు, బాబు గారు వైద్యం చేస్తా అని నిచ్చెనెక్కారు, షాక్ కొట్టి కింద పడిపోయారు. అప్పుడే దేవతలు ఈ అమ్మాయి వచ్చి పడిపోకుండా కాపాడారు. నిజం చెప్పిన కొడతారేంటి అమ్మగారు? దేనికి కొట్టారు? ఈవెన్ని దేవత అన్నందుకా? కాదు, సూర్య వైరింగ్ చేస్తాను అంటే నువ్వు ఆపనందుకు. అయినా నీకిక్కడ పనేంటి? ఎందుకొచ్చావు? ఏంటి సూర్య ఇది? మీ అమ్మగారికి అన్ని తెలుసు అన్నా కనీసం ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయడం మానేసి ఎందుకు వచ్చావనంటున్నారు? వెరీ బ్యాడ్. ఏంటి ఓవర్ చేస్తున్నావే? ఒళ్ళెలా ఉంది? పెనం మీద వేసిన అట్టులా బుసలు కొడుతున్నారేంటాంటీ? నేను మీతో గొడవ పెట్టుకోవడానికి రాలే. మరి ఎందుకు వచ్చారు? ఆ కేసు అన్నం పెట్టడానికి వచ్చారా? ఇంకో 4 పడినా తప్పులేదు. ముందు వచ్చిన విషయం ఏంటో చెప్పు. అమ్మ మీ గురించి తప్పుగా అనుకున్నాను ఆంటీ. మీకు మర్యాదలు బాగానే తెలుసు. ఇలా ఉందండి. తీసుకుపో. ఇది కాఫీనా కషాయమా? ఆంటీ ఇంత సంపాదించారు, కాస్త షుగర్ వేసుకొని తాగొచ్చు కదా. ఏదో షుగర్ పేషెంట్స్ తాగినట్టు అంత చేతుగా తాగుతున్నారేంటి? జాను, ఎందుకు వచ్చావు చెప్పు. కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, పక్కకు రా. ఏయ్, ముందు వాడు చెయ్యదులు. మీ అబ్బాయిని నేనేం కొరకు తిననులే ఆంటీ, మాట్లాడి పంపించేస్తా. ఏదైనా సరే నువ్వు ఇక్కడే మాట్లాడు. సరే, మీ ఇష్టం. ఓ అమ్మో, ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది. కోప తీసి ఆ అమ్మగారి ముందే ఐ లవ్ యూ చెప్తుందా ఏంటి? చెప్పు జాను, ఏమైంది? ఏం కాలేదు సూర్య, నేను ఇంటి పేపర్లు పెట్టి బ్యాంక్ లో లోన్ తీసుకుందాం అనుకుంటున్నాను. నీ సలహా తీసుకుందామని వచ్చాను అంతే. లోనా? వద్దు జాను, అది చాలా రిస్క్. రే, వాళ్ళు లోన్ అయినా తీసుకొని ఇంకేదైనా తీసుకొని నీకెందుకురా? అమ్మా, నీకు తెలుసు కదా, లోన్ తీసుకున్నప్పుడు బానే ఉంటుంది, ఆ తర్వాత కట్టడం కాస్త ఆలస్యం అయిందంటే వచ్చి ఇంటి ముందు కూర్చుంటారు, నుంచి బయటికి గెంటేస్తారు. అదంతా అవసరమా జాను? నువ్వు చెప్పింది కూడా నిజమే సూర్య, కానీ ఏం చేస్తాం? అక్క పెళ్లి చేయాలంటే ఆ తోట మా సొంతం అవ్వాలి, దానికి డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టడం ఏంటి? మొత్తం పేమెంట్ అయిపోయింది అన్నారు కదా. మేము కూడా అలాగే అనుకున్నాం ఆంటీ, కానీ ఆ తోటకి ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగిందంట, అందుకని ఓనర్స్ రేట్ పెంచారంట. సింహాద్రి అంకుల్ చెప్పారు. అన్నయ్య చెప్తే అది నిజమే అయి ఉంటుంది. ఇప్పుడు లోన్ తీసుకుని ఆ డబ్బులు వాళ్ళకి కడితే మిగతా విషయాలు సింహాద్రి అంకుల్ చూసుకుంటానని చెప్పారు. ఏంటే, మీ పనులు చేయడానికి మా అన్నయ్య ఏమన్నా పనోడు అనుకున్నావా? పెదరాయిలాగా కబుర్లు చెప్తావు కదా, ఆ మాత్రం నువ్వు చూసుకోలేవా? ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి రేట్ తగ్గించమని అడగలేవా? అడగచ్చు, కానీ అడగాలంటే అడ్రస్ తెలియాలి కదా. ఓ, అది కూడా తెలీదా? ఏమీ తెలియకూడదు, ఏమీ చెయ్యకూడదు, కానీ అన్ని పనులు అయిపోవాలి. సరే, ఆ అడ్రస్ ఏదో నేను మా అన్నయ్యని కనుక్కొని చెప్తాను గాని నువ్వు ఇంక వెళ్ళు. నిజంగా ఇస్తారా ఆంటీ? నిజంగానే ఇస్తాను. చాలా థ్యాంక్స్ ఆంటీ. లవ్ యూ ఆంటీ. బాబు గారికి చెప్తుంది అనుకుంటే అమ్మగారికి చెప్తుందేంటి? సూర్య, నువ్వు నాతో పాటు వస్తావా? ఏ, నీకే పని ఇండివిజువల్ గా చేయడం రాదా? వాడు రాడు, నువ్వు వెళ్ళు. ఓ, అమ్ముకోచి కదా. ఏ, ఎవరే అమ్మకోచి? అమ్మ బూచి అనబోయి అమ్మకోచి అన్నాను. అడ్రస్ ఇస్తానన్నందుకు థ్యాంక్స్ ఆంటీ, వెళ్ళొస్తాను. ఒక విధంగా ఎంత కష్టమైనా సరే ఈలోపు రామారావు గారి ఇంటికి వెళ్ళి తీరాలి. తోట గురించి తనతో మాట్లాడి తీరాలి. వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చాం, అప్పుడు ఖాళీ చేతులతో వెళతాం. గుప్పెడు మట్టి తప్ప ఏదీ తోడు రాదు. మరి అశాశ్వతమైన సంపద కోసం, ఆనందాల కోసం ఈ కుట్రలు, కుతంత్రాలు, స్వార్థం, అసూయ ఎందుకు? మోసం, ద్రోహం చేసి నానే వాళ్ళని కోల్పోవడం ఎందుకు?
నమ్మిన వాళ్ళను మోసం చేయటం కంటే అతిపెద్ద పాపం ఈ లోకంలో మరొకటి. అతయ్య, అమ్మా, అత్త, అత్త, జాను, ఎక్కడున్నారు? అయ్యో, అయ్యో ఆ తలుపులు ఎందుకు వేసావురా? ఆ, ఏంట్రా నువ్వు పరుగులు వేస్తూ అంత కంగారుగా ఉన్నావేమిట్రా అన్న? కుక్కలు వెంటపడి ఉంటాయేమో. కుక్కలు లేవు, నక్కలు లేవు, నువ్వు ఆగు. కాదు కాదు, ఎవరికో జాకెట్లు తేడాగా కుట్టుంటాడు, వాళ్ళు వెంటపడి ఉంటారు. ఆ? లోపలన్నీ భద్రంగానే ఉన్నాయి కదా? నీ చెవిదిద్దులు, కాళ్ళ కడియాలు, అవి ఇవి అన్ని భద్రంగానే ఉన్నాయి కదా? అయ్యో అవి ఇంకా ఎక్కడున్నాయిరా? మీ తాత ఎప్పుడో ఎంకాయ మెక్కిచ్చి చచ్చాడుగా. నందు, నగలన్నీ లోపల భద్రంగానే ఉన్నాయిగా? ఏ ఇస్తే తాకట్టు పెట్టుకుంటావా? సాలరీ సరిగా నడవట్లేదా ఏంటి? నడవడం కాదు, పరిగెడుతుందిలే గాని. గౌతమి, నీ ఇయర్ రింగ్స్ అవి ఇవి అన్ని జాగ్రత్తగానే ఉన్నాయిగా? అన్ని బాగున్నాయి. నువ్వు బంగారం వేసుకొని బయటికి వెళ్ళమాక. అసలే పెద్ద అయోమయం మాలోకానివి. అత్త, నీ నగలన్నీ జాగ్రత్తగానే ఉన్నాయి కదా? రే 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 ఆగరా, ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఏమైంది? పక్కూర్లో దొంగలు పడ్డారంట, దొంగలు. అయ్యో, దెబ్బలు బాగా తగిలాయా? పడ్డం అంటే బొక్క బొరల పడ్డం, పైనుంచి కింద పడ్డం కాదు. దొంగతనాలు జరుగుతున్నాయంట, దొంగతనాలు. ఇది కట్టాలి, అదమ్ముతాం ఇదమ్ముతాం అని చెప్పి ఇంట్లో బంగారం తీసుకెళ్లిపోతున్నారంట. ఇందాకే నా కొట్టుకు వచ్చిన పక్కూరతని చెప్పాడు, మీకు చెప్తే కొంచెం జాగ్రత్త పడతారని చెప్పెళ్దామని గబా గబా వచ్చాను. రావడానికి ఒక ఓ అబ్బో, ఈ యువరాణిని చూడటానికి నా మనవడు వంకలు వంకాయలు పట్టుకుని రావాలి మరి. ఒరే మనవడా, గుంటూరులో వర్షం పడితే గుడివాడలో గొడిగేసుకుని తిరిగినట్టు పక్కూర్లో దొంగతనం జరిగితే మనం టెన్షన్ పడ్డం ఎందుకురా? దొంగలు వచ్చేసారు, వచ్చేసారు. మధు, నువ్వెక్కడికి? నువ్వు టెన్షన్ పడకు బావా, నేను మేనేజ్ చేస్తాను కదా. ఉండు. అయ్యో ఒరే నాయనా, ఏంట్రా ఈ చెమట్లో? అయ్యో ఏంట్రా? ఉండమమ్మా. ఎవరు వచ్చారు? చెప్పండి మీరు. మేం బ్యాంక్ నుంచి వచ్చాం. మీ ఇంటి మీద లోన్ ఉంది. ఆ విషయం గురించి ఆగండి ఆగండి. అక్క, ఎవరు వచ్చారు? ఒరే వచ్చేసారు. అక్క వాళ్ళ దొంగలు ఇక్కడి దాకా వచ్చేసారు. ఏంటి నువ్వు చెప్పేది? అవునమ్మా, బ్యాంక్ ఆఫీసర్స్ లాగా మరీ వచ్చారు. ఏంటి పరిస్థితి? అమ్మమ్మా, నేనున్నానుగా. అతిథి మర్యాదల కోసం బాగా తొందరపడుతున్నట్టు. తీసుకొద్దాం, పదండి. అదత్తయ్యా. మీరేనా దొంగలు? అదే, బ్యాంక్ ఆఫీసర్లు మీరేనా? అవును, మేమే. వీళ్ళేనంట. కూర్చోండి. గౌతమి, పాపం పక్కూరు నుంచి బాగా కష్టపడి అలసిపోయి వచ్చినట్టున్నారమ్మా. అందరికి ఫ్రిడ్జ్ వాటర్ పట్టుకురామ్మా, కూలింగ్ అవుతారు. అలాగే. త్వరగా తీసుకురామ్మా. చెప్పండి సార్, తమరు ఏ పని మీద వచ్చారు? ఇల్లు తాకట్లో ఉంది, ఇంతవరకు డబ్బులు కట్టలేదు, అందుకే సీజ్ చేయడానికి. ఇప్పుడే సీజ్ చేస్తారా, లేదంటే కాస్త కాఫీ తాగిన తర్వాత చేస్తారా? వచ్చింది డ్యూటీ మీద, మీ మర్యాదల కోసం కాదు. ఇమీడియట్ గా ఇంటిని సీజ్ చేసి పడేస్తాం. ఓకే ఓకే, మీరు అంత ముచ్చట పడుతుంటే మేమెందుకు కాదంటాం? అలాగే చేద్దాం. ఏమంటారు మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్? ఫాలో మీ. ఏంటి, ఇల్లు సీజ్ చేస్తామంటే ఇంత మర్యాద చేస్తున్నారు? మర్యాద గల ఫ్యామిలీ ఏమో. అవునవును, మర్యాద గల ఫ్యామిలీ అయి ఉంటుంది. బ్యాంక్ వాళ్ళందరూ మన ఇంటి వైపు రావాలంటే భయపడి చావా. నా మనవడొచ్చి చెప్పబట్టే మనం దొంగల్ని గుర్తించగలిగి జాగ్రత్త పడ్డాం, లేదంటే ఇల్లు మొత్తం దోచుకుపోయేవాళ్ళు. శభాష్రా మనవడా, తెప్పరా మీసం. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు కాదు, దొంగలు గెటప్ లో వచ్చారని గుర్తించింది నేను. అందుకని క్రెడిట్ అంతా నాది. అవునులే అమ్మమ్మా,
క్రెడిట్ అంతా తనదే. నిన్ను చూడటం కోసం నా మనవడేదో వంక పెట్టుకుని వచ్చాడని ఇందాక అన్నావు కదా, మరి ఇప్పుడేమంటావే? ఇలా తప్పుగా ఆలోచించబట్టే బంగారం లాంటి నా మనవణ్ణి దూరం చేసుకున్నావే. పాత విషయాన్ని మళ్ళీ తీయకు, ముగిసిపోయిన అధ్యాయాన్ని మళ్ళీ మొదలు పెట్టకు. ఉమ్, లోపలికి రండి. పదమ్మ. వెళదామా? రంగత్తయ్యా. అన్నా, ఇక్కడ రామారావు గారి ఇల్లు ఎక్కడో తెలుసా? తెలీదమ్మా. అన్నా 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 ఏంటమ్మా? అన్నా, ఈ ఊళ్ళో రామారావు గారి ఇల్లు ఎక్కడో తెలుసా మీకు? వయసు 60 సంవత్సరాలు ఉంటాయి. ఆయనకి పక్కళ్ళో తోట ఉంది, ఈ మధ్య అమ్మేశారు. ఆయన ఇల్లు ఎక్కడో తెలుసా మీకు? మాది ఈ ఊరు కాదమ్మా. ఆ విషయం ముందు చెప్పి చావచ్చు కదా. నేను ఇన్ని ప్రశ్నలు అడిగేంత వరకు గుడ్లు గుబ్బలా గుడ్ల బిగించి చూస్తావా? హలో, మాటలు మర్యాదగా రానివ్వండి. ఏంటి మర్యాద? ఇది నీ ఊరు కానప్పుడు ఇక్కడ నీకేం పని? వీళ్ళు మర్యాదగా మీ ఊరెళ్ళు. ఏ ఆడవాళ్ళని ఎప్పుడు చూడనట్టు ఆ చూపేంటి? గుడ్లు పీకి చేతుల్లో పెడతా. పెద్ద షాడీస్ లా ఉంది. రామారావు గారని ఆయన ఇల్లు ఎక్కడో తెలుసా మీకు? మేము నిన్నే ఈ ఊరికి కొత్తగా వచ్చామమ్మా. ఓ మా చెప్పండి. నాకేటి నాకేటి చూడడానికి స్టైల్ గా ఉన్నావు. మందు బ్యాచా? ప్రస్తుతం మనమే ఒక రకంగా రోడ్డు మీద ఉన్నాం. మందులకి మంచిమిలకి డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేము. అయినా నువ్వు చెప్పకపోతే ఈ ఊళ్ళో ఇంకెవరూ లేరా ఏంటి? బాబాయ్ బాబాయ్ బాబాయ్, రామారావు గారి ఇల్లు తెలుసా మీకు? వినపడలా? రామారావు గారి ఇల్లు. ఏంటి వినపడలా? అమ్మో, పెద్ద సౌండ్ ఇంజనీర్ లా ఉన్నాడు కదా. రామారావు గారి ఇల్లు తెలుసా మీకు? వినపడలా? రామారావు గారి ఇల్లు తెలుసా మీకు? ఓహో, రామాలయమా? ఊర్లో రామాలయం లేదమ్మా, శివాలయం మాత్రమే ఉంది. ఓయ్, ఈ ఊళ్ళో అందరూ విచిత్రంగా ఉన్నారుగా. నవ్వుతున్నావు? ఎండాకాలం కదా, కాస్త ఏడుగా ఉందిలే కానీ మరో ఇంటి దగ్గర చెప్తే సరిపోతుందా? లేదంటే బండి కిచ్చుకొని తీసుకెళ్ళాలా? ఏంట్రా ఎక్స్ట్రా వాగుతున్నావు? అసలు ఎవరు నువ్వు? నువ్వా సుకుమారా? నేనే గోదావరి అమ్మాయి. నువ్వేంటి ఇక్కడ? కోసమే ఇక్కడ. అయినా ఎలా వచ్చావు? బండి మీద. అవునా? ఆటో సెటర్లే వద్దు. ఈ అమ్మ కోచిని మీ అమ్మగారు ఎలా రానిచ్చారు అని చిన్న మాయ చేసి వచ్చానులే నీకోసం. బ్యాంక్ వాళ్ళు ఎందుకు వచ్చారో మాకు అర్థం కావట్లేదు. శంకర్ నారాయణ గారు ఈ ఇంటిని తాకట్టు పెట్టి మా బ్యాంకులో లోన్ తీసుకున్నారు. నాన్నగారు స్వయంగా సంతకం పెట్టి ఇంటిని తాకట్టు పెట్టి లోన్ తీసుకున్న డాక్యుమెంట్ మర్యాదగా ఖాళీ చేయండి, లేకపోతే బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించాల్సి వస్తుంది. ఈరోజు సీరియల్ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియో చేయడానికి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ.